బైబిల్ పల్లవి పాడుకుందాం. ప్రభు రక్తములో శరీరములో పాలు పొందబోతున్న మనం దేవుని వాక్యములో కొన్ని మాటలు చదువుకుందాం. దానికి ముందు బైబిల్ పల్లవి పాడుకుందాం. భలే భలే మాట అందరికి బాగొచ్చు, పాడుకుందాం. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. సార్వత్రిక సంఘ వాగ్దానం కొన్ని తలంపులు మనం చదువుకుందాం. 3 భాగాలు ఉన్నాయి. 3 భాగాలు మనము చదువుకుందాం. మొదటి భాగము అందరం చదువుదాం. గనుక వారిని సంపూర్ణులుగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. అక్కడ చూడండి, ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఆడ కనిపిస్తూనే చూసి చదవండి. మళ్ళా, గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం. ఒకవేళ ఇక్కడ రెఫరెన్స్ తప్పు ఉంది, దాని గురించి మీరు ఏమి ఇబ్బంది పడవద్దు, బాధపడవద్దు. ప్రింట్లో ఒకవేళ తప్పుబడి ఉండవచ్చు, దాన్నే చూపిస్తారు చాలామంది. తప్పు అని కాదు, పొరపాటు పడి ఉంటారు కదా. ప్రింట్లో కొన్ని రెఫరెన్స్, బైబిల్లో రెఫరెన్స్ కూడా తప్పుగా కనిపిస్తాయి ప్రింట్లో. దానిని ఒక తప్పుగా చూసి ఏదో దానికి ఏమేమో కల్పించుకోవద్దు. మనకు అది ఒక అలవాటు అయిపోయింది కదా, ప్రతి దానిని తప్పు పడతాం అలవాటు అయిపోతుంది దినాలలో. మన తప్పులు ఎవరు చూస్తారు? అవి ఉండవు. ఏదో ఒక చిన్నది ఏదన్నా కనిపిస్తే ఏం చేస్తాం? అది తప్పు కాదు. అది తప్పంటే తెలిసి చేయటం తప్పది. తెలిసి దేవుని వాక్యాన్ని తప్పుగా బోధించడం తప్పది. పొరపాటు తప్పు కాదు అది. పౌలు గారు ఏమన్నాడు? తెలియక చేసి తిని గనక కనికరించబడ్డాను. అందుకొరకై అలాంటి వాటికి ఏమీ కూడా మీరు దానినే చూడవద్దు. దేవుని వాక్యం మనకు విలువైనది. ఏదైనా దేవుని వాక్యం మనకు విలువైనది కాబట్టి మన 2వ భాగం చదువుకుందాం. దీనికంటే మరి అధికముగా యెహోవా మీకు ఇవ్వగలడని. మళ్ళీ చదువుదాం. దీనికంటే మరి అధికముగా యెహోవా నీకు ఇవ్వగలడని. రెఫరెన్సు 2వ దినవృత్తాంతాలు 25:9 వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 25వ అధ్యాయము 9వ వచనం. 3వ భాగం, మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. అది కొంచెం పొరపాటుబడింది, దాన్ని సరిచేయండి. స్టిక్కర్ అంచెం సరిపోద్ది దాని మీద. కాబట్టి ఇది ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. మనకు తెలిసిన భాగాలే. మనం ఎన్నో మార్లు ఈ వాక్యము చదివాము, ధ్యానించాము. కాబట్టి
ఈ సంవత్సరము సార్వత్రిక సంఘానికి ఇచ్చిన వాగ్దానము ఈ 3 భాగాలు కనుక వీటిని మనము అన్ని వేళలా అన్ని సమయాలలో కూడా మనము చదివి ధ్యానించుకోవచ్చు. అందుకొరకై ఈ భాగం మనము ధ్యానిస్తాం. తర్వాత బైబిల్లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 27 నుండి 30 వరకు మనము మార్చి చదువుకుంటాం. 27వ వచనము నుండి 31 వరకు మార్చి మనం చదువుకుందాం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందక పోదుము. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం పూర్తిగా చదువుకుందాం. 7వ అధ్యాయము 25వ వచనం అందరం చదువుకుందాం కలిసి. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. మళ్ళా చదువుదాం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఘనమైన నామమును ఎంతో స్తుతిస్తూ ఉన్నాము ప్రభువా. నేను కూడా ఈ నూతన సంవత్సరం మొదటి ప్రభు దినములో నీ ప్రజలతో కూడా కలిసి తండ్రి ఘనమైన మీ నామమును ఆరాధించడానికి నాకు కూడా ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నిన్ను ఆరాధిస్తున్నాను. ఈ సంవత్సరము దేవా మీరు మాట్లాడుతూ వచ్చినటువంటి ఆరాధన కొరకైన వర్తమానములో దేవా సంవత్సరమును నీ దయా కిరీటమును మాకు ధరింపజేశానని మీరు 65వ కీర్తన 11వ వచనాన్ని చదువుకొని ఆ వచనం ఆధారం చేసుకొని నిజముగా తండ్రి మాకు ఎలాంటి కిరీటాలు ధరింపజేశావో ఆత్మీయమైనటువంటి కిరీటాలు ఎవ్వరూ కూడా లోకములో రాజులు కానీ గొప్పవారు కానీ అధికారులు కానీ ఎలాంటి వారు ధరింపనటువంటి విలువైన మహిమగల కిరీటాలు దేవా అయోగ్యుడనైన నన్ను కూడా ప్రేమించి సమాధిలో నుండి నా ప్రాణమును విమోచించి నిజముగా కరుణా కటాక్షాన్ని నాకు కిరీటముగా ధరింపజేశానని తండ్రి మీ లేఖనములో సెలవిస్తున్న విలువైనటువంటి దేవా కిరీటములు నీతో నిత్యము నిరంతరము దేవా రాజుగా చేసుకున్నావు, రాజకుమారునిగా చేసుకున్నావు. నీవు రాజు కనుక నేను కూడా నీ రాజకుమారుని గనక తండ్రి దేవా నీకున్నటువంటి గొప్పతనములో నీకున్నటువంటి గొప్ప యోగ్యతలో నన్ను కూడా ప్రేమించి నాకు ఇచ్చినటువంటి మహిమగల కిరీటాలు బట్టి మీకెంతో స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఎంత ఘనమైన కార్యము నా జీవితంలో చేశావయ్యా, మీకు స్తోత్రాలు. ఇంత ఉన్నతమైన కార్యమును చేసినందుల కొరకై నేను కూడా సాగిలపడి తనివి తీరా నీ ప్రజల మధ్యలో హృదయమారా నిన్ను ఆరాధిస్తున్నాను తండ్రి. ఘనమైన నీ నామమును ఎంతో పూజిస్తూ ఉన్న నిజముగా నేను వీటిగా యోగ్యుడను కాను, అయినా కానీ నీవు మహాప్రేమ చేత కృపచేతనే
నన్ను వెదికి రక్షించుకొని నా కొరకు విలువైన నీ రక్తాన్ని శిలువలో ధారపోసి దేవా నా పాప జీవితము సంపూర్ణంగా కడిగి ఎలాంటి ఉన్నతమైన స్థితినిచ్చావు తండ్రి, స్తోత్రాలు. నిరంతరము కూడా నీతో కూడా ఉండే గొప్ప భాగ్యం నీ వలె దేవా మరి అధికారము కలిగిన విధానాలు నా జీవితంలో చేసిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అందుకే ఆరాధిస్తున్నాను. ఈ సమయంలో తండ్రి మీ రక్తములో శరీరములో పాలు పొందబోతున్న మేము దేవా మరి చదవబడిన వాక్య భాగాలను కొన్ని ధ్యానించి వాటి ద్వారా తండ్రి మేము నీతో సమాధానపడి నీ రక్తములో శరీరములో పాలు పొందుడు కొరకై సహాయపడే దేవా స్తోత్రాలు. నిలబడుచున్న నీ దాసుడను నేను కేవలం చేతకాని వాడను, నిష్ప్రయోజకుడైన నన్ను జ్ఞాపకం చేసుకొని కేవలము నీ మహిమ కొరకు వాడుకుంటావని స్తుతిస్తున్నాను. శత్రువుకి ఎక్కడ కూడా తావు లేకుండా చేయండి. నీ ప్రజలు కూడా వినగలిగే చెవి, గ్రహించే మనసు కలిగించమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ఆరాధించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రతి మనిషి తనను తాను పరీక్షించుకోవాలి. అన్ని వారాలు అన్ని సంవత్సరాల్లో ఈ మాట చదువుతూనే ఉంటాం కదా. నూతన సంవత్సరములో అంటే 2024 సంవత్సరములో మొదటి ప్రభు దినములో కూడా ఈ మాటే మనం చదువుకున్నాం. ఎందుకు అలా చదువుకున్నాం? ప్రతి మనిషి తనను తాను పరీక్షించుకోవాలి. అన్నిసార్లు అన్ని వారాలు చదువుతున్నాం కదా. ఎందుకు ఇలా మరలా చదువుతున్నామంటే మన బలహీనులము కాబట్టి వద్దు అన్నది చేస్తాం కదా, చెయ్యమన్నది చెయ్యము, చెయ్యకూడనిది చేస్తుంటాం. సంవత్సరాలు తరిగిపోతున్నాయి, ఎన్నెన్నో చక్రాల వలె తిరిగిపోతున్నాయి. నూతన సంవత్సరాలు, నూతన దినాలు, ప్రతి నూతన గడియలు జరిగిపోతున్నాయి. చక్రం వలె దొర్లుకుంటూ ముందుకు సాగిపోతున్నాయి. కానీ బ్రతుకులు మారటల్లా. మన బ్రతుకుల్లో క్రొత్తదనం అనేది కనిపించటంలా పాతదే కదా. ఈ కొత్త సంవత్సరమైన నూతన సంవత్సరమైన మార్పు చెంది సమయానికి వస్తున్నామా దేవుని ఇంటికి? మీరు అనుకోవచ్చు రోజు ఇదే మాట, రోజు ఇదే పాట. మనలో ఉన్న బలహీనత ఏంటో ఆ మాటలే దేవుడు మాట్లాడతాడు కదా. సమయానికి ఈ రోజైనా వచ్చామా? రాలా. లోపలికి బయటికి తిరగటం ఈ రోజైనా మానివేశామా? మానల. ఇంకెక్కడ క్రొత్తదనం? లోపలికి బయటికి వరుసబడి తిరుగుతూ లోపల బయటికి వెళ్ళి రకరకాల విధానాలు, మాటలు. మార్పు వచ్చిందా మనలో? నూతన సంవత్సర అనుభవములో ఒక్కటైనా నూతన కార్యం మనలో జరిగిందా? గత వారం తీర్మానం చేసుకోలేదా? వాచన సర్వీసులో తీర్మానం చేసుకోలేదా? ప్రభువా, ఇక నుండి నేను సమయానికి వస్తానయ్యా, ఇక నుండి నేను క్రమంగా వస్తానయ్యా, ఇక నుండి నేను తప్పక నిన్ను ఆరాధిస్తానయ్యా. గత సంవత్సరం అంతా ఆరాధించలేకపోయాను, గత సంవత్సరం అంతా కూడా నేను అన్నీ వెనకే వచ్చాను. ఈ సంవత్సరం అయినా నేను ఆరంభము నుండి అన్ని నాలో నూతన కార్యాలు జరగాలి ప్రభు. తీర్మానం చేసుకోలేదా మీరు? చేసుకోవాలి. అందుకే ఇట్లా వస్తున్నారు. అందుకొరకే మనం దేవుని వాక్యము తూచా తప్పకుండా మనతో ఎందుకు మాట్లాడుతుందంటే మన బలహీనతలను చూసి మన దేవుడు మనల్ని విడిచిపెట్టువాడు కాదు, విడవడు. మన బలహీనతలు చూసి ఏం చేస్తాడు? సహాయము చేస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 8:26 వచనముల మాట పౌలు గారు తేటగా వ్రాస్తూ వచ్చాడు. మన బలహీనతలను చూసి
మనకు సహాయం చేస్తున్నారు. ఎంత మంచి దేవుడో చూడు. వీరు బలహీనులు కదా, వీరు నా మాట వింటలేదు కదా, సంవత్సరాలు తరబడిన నా మాట వింటలేదు కదా అని మనలను ఏమాత్రం కూడా తృణీకరిస్తలేదు, త్రోసివేయటలేదు. కానీ మరలా 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 మనకు అవకాశం ఇస్తూనే ఉన్నారు. ఇవ్వటలేదా దేవుడు? అన్ని వేళల అన్ని సమయాల్లో మనకు అవకాశం ఇస్తూనే ఉన్నాడు. అందుకే 13వ అధ్యాయము లూకాసు వార్తలో ఒక ఉపమానం చెప్పాడు యేసు ప్రభువారు. ఏముంది? ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు యజమాని వస్తే దానిలో ఏమీ ఫలములు లేవట. ఎంతో కాలం అవుతుంది, నాటారు, ఎదుగుతుంది, ఆకులు తప్ప ఫలాలు లేవు. ఆ సంవత్సరం వచ్చాడు, యజమాని చూశాడు, ఏమీ కూడా ఒక్క ఫలము లేదు. కాబట్టి ఏమన్నాడు? ఇది ఎందుకు? దీని వలన ఈ భూమి వ్యర్థమైపోతుంది, నరికివేయి కదా, నరికివేసి ఒక వేరే మొక్క నాటు అని అన్నాడేమో తెలియదు. ఇది దీనివల్ల భూమి ఏమైపోతుందంట? వ్యర్థమైపోతుంది. కాబట్టి ఈ చెట్టును నరికివేయమని యజమాని అంటే, తోటమాలి ఏమన్నాడు? అయ్యా వద్దు. తోటమాలి బ్రతిమాలుకున్నాడు యజమానిని, వద్దయ్యా వద్దు, నేను ఈ సంవత్సరం అంతా కూడా నేను త్రవ్వి వెరువేస్తాను, అప్పుడు ఇది కాపు కాస్తుంది, అందుకు నేను వేచి ఉన్నానని ఆ యజమానిని బ్రతిమాలుకున్నాడు. ఎవరంటే? తోటమాలి. ఆ తోటమాలి ఎవరో తెలుసా? ఆ తోటమాలే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ యజమానే పరలోకపు తండ్రి అంటే తోటమాలి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఉన్నతమైన ప్రేమను చూపి ఎన్ని సంవత్సరాలు నీ బ్రతుకులో ఈ సంవత్సరం అని ఇంతకాలము నీ కోసము కనిపెట్టి ఉన్నాడో ఆలోచించు కదా. ఇంతకాలము నుండి ఇంకా నీవు రక్షణ అనేటువంటి ఆలోచన లేకుండా, రక్షింపబడకుండా, దేవునికి అవసరమైన వ్యక్తిగా లేకుండా ఇంతకాలం ఉన్నావంటే ఎంత కఠినమైన హృదయము కదా, ఎంత కఠినంగా ఉందో హృదయము, ఎంత రాతి వలె ఉన్నదో హృదయము కదా. అందుకే అయినా కానీ తోటమాలి నీ మీద ఇంకా జాలి పడుతూనే ఉన్నాడు. ఒకవేళ రక్షణ తీర్మానం కూడా చేసుకొని బాప్తిస్మ అనుభవం లేకుండా ఎంతకాలము నుండి నీవు దాగి ఉన్నావో ఇంకా అయినా కానీ నీకు కూడా అవకాశం ఇచ్చాడు. రక్షింపబడని నీకు అవకాశం ఇచ్చాడు. ఏదో రక్షణ తీర్మానం చేసుకొని ఫలములు లేకుండా ఉన్న నీకు అవకాశం ఇచ్చాడు బాప్తిస్మ పొందటానికి. బాప్తిస్మము పొంది ఆరాధిస్తూ ఎన్నెన్నో మార్లు తప్పిపోతూ పొరబడుతూ ఫలములేమీ లేకుండా ఉన్న నీకు అవకాశం ఇచ్చాడు కదా. ఒకవేళ తెలిసి కూడా పొరపాటు పడుతూ ఎన్నో పొరపాట్లు చేస్తున్నా నీకు నాకు అందరికి అవకాశం ఇచ్చాడు. ఏంటి నీ తీర్మానం? ఎందుకు హృదయాన్ని అంత కఠినం చేసుకుంటున్నావు? ఏం సాధించాలని? ఏమి సాధిస్తావు? దేవుని ఏం చేయగలవు? ఏమైనా చేస్తాం దేవుని? మనం ఏం చేయలేము. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చలేదంట. అందుకొరకై ఆ యజమాని అయితే దీన్ని నరికివేయమంటే తోటమాలి మాత్రము వద్దయ్యా, నేను ఈ సంవత్సరము కూడా ఉండనేమో. కాల విలువ నీకు తెలియకపోయినా కన్నీరు కాచెదవో. కాల విలువ నీకు తెలియకపోయినా కన్నీరు కాచెదవో. కాల విలువ తెలుసుకోకపోతే ఒకదాని ఏం చేయాలి? కన్నీరు కార్చాలి, తప్పదు.
అందుకొరకే ఈ నూతన సంవత్సరములో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. లోపలికి బయటికి తిరగొద్దు, దానివల్ల ప్రయోజనం లేదు. ఆత్మీయంగా నష్టపోతావు, ఆత్మీయంగా బలహీనమైపోతావు. ప్రభు హెచ్చరిస్తున్నాడు. మరి ఏమి చూసి మనమంత గర్వంతో ప్రవర్తిస్తున్నాం? మనలో ఏముంది? ఒక్కటి చేయాలి, ఏంటంటే ప్రభువును బట్టి అతిశయించాలి. ఎవరిని బట్టి? ప్రభువు మనకిచ్చిన రక్షణను బట్టి, అయోగ్యులమైన మనలను పాపాత్మల వల్ల ప్రేమించి తన రక్తాన్ని మన కొరకు దారపోసి ఆయన రాజు కుమారులుగా చేసుకుని రాజుకున్న యోగ్యమైన కిరీటాలు మనకి ధరింపజేశాడు. దానిని బట్టి అతిశయించాలి. కానీ మనలో ఏముంది? ఇవాళ ఉంటదాస్తి రేపు పోతుంది, ఇవాళ ఉంటుంది బలం రేపు పోతుంది, ఉండదు. ఇవాళ అందం ఉంటుంది, రేపు అందం పోతుంది, ఉండదు. నిలిచేదంతా కూడా దేవుని వాక్యము, దేవుని మాటలు మనను హెచ్చరిస్తున్నాయి, మాట్లాడుతున్నాయి ప్రియుడ. అందుకు మనం ఈ నూతన సంవత్సరములోనైనా చక్కని తీర్మానం చేసుకో. ఈ దినమైన ప్రభువా, ఈ దినము నుండి నేను ఇంకా రక్షణ పొందలేదు. రక్షణ పొందాను, బాప్తీసం పొందాను, కానీ నాలో ఏమీ ఫలాలు లేవయ్యా, ఏమీ లేవు. క్షమించు, నాలో ఆత్మీయమైన కృపావరాలు అనుగ్రహించని ఈ దినమైన చక్కని తీర్మానం చేసుకుని ఈ జీవితాన్ని మారుస్తాడు. అందుకే ప్రభు ఈ అవకాశాన్ని మనందరికీ, నాకు ఇచ్చాడు, మీకు ఇచ్చాడు, అందరికి ఇచ్చాడు. నేను అతిశయపడతా ప్రభువులో. నేను ఏ యోగ్యత లేనివాడను, సరిగా చదువు లేనివాడను, బలహీనుడను, చేతకానివాడను. అలాంటి నన్ను విలువైనటువంటి గ్రంథములో ఉన్న మాటలు చెప్పడానికి ఎవరిచ్చారు అధికారం? దేవుడిచ్చాడు. అందుకే నేను అతిశయపడతాను. కాబట్టి మనం ఈ దినమైన చక్కని తీర్మానం చేసుకుందాం. ప్రభువుతో సమాధాన పడదాం. కాబట్టి మనం చదువుకున్న ప్రతి మనిషి తనను తానేం చేయాలంట? పరీక్షించుకోవాలి. మొదటి మాటలో మనం గనుక వారిని సంపూర్ణులుగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. గనుక అనే మాట హెబ్రీలకు రాసిన పత్రికలో 30 సార్లు ఉంది. గనుక అనే మాట హెబ్రీలకు రాసిన పత్రికలో 30 సార్లు ఆ మాట మనకు కనిపిస్తుంది. బైబిల్ అంతటిలో కూడా గనుక అనే మాట 1500 సార్లు ఆ మాట కనిపిస్తుంది. హెబ్రీలకు రాసిన పత్రికలో మాత్రము 30 సార్లు గనుక అనే మాట పౌలు గారు వ్రాస్తూ వచ్చారు. కాబట్టి సమయం లేదు, కొన్ని తలంపులు మనము నేర్చుకుందాం. చూడండి, మనం చదువుకున్న భాగంలోనే 7వ అధ్యాయము 25వ వచనం చూడండి. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. దేనికంట? సంపూర్ణంగా రక్షించటానికి ఆయన ఎవరంటే శక్తిమంతుడైన దేవుడు. ఎందుకంటే అవకాశాన్ని ప్రవహిస్తున్నాడు. ఈ సార్వత్రిక సంఘ వాగ్దానములో మొదటి తలంపు ఏంటంటే ఆయన సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఎందుకంటే ఇంకా ఎవరైనా రక్షణ పొందకుండా ఉన్న వారికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఎలాంటి వాడంటే ఈయన పైన చదివాం, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున, ఎవరంట? దేవుని యొద్దకు వచ్చువారు రావాలి, రాని వాళ్ళను కాదు. దేవుని యొద్దకు వచ్చువారు, రానివారు కాదు. రానివారు రానట్లుగానే ఉంటారు.
కదా. రాని వారు రానట్లుగానే ఉంటారు, వారి గురించి కాదు. కానీ పౌలు గారు ఇక్కడ తన ఆత్మచేత నింపబడి ఏమంటున్నాడంటే, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు. తన ద్వారా అంటే ఆయన మాట విని ఆయన మాటకు లోబడి విధేయులై ఎవరైతే వస్తారో వారి పక్షంగా ఏం చేస్తాడంట? విజ్ఞాపన. ఈయన ఎవరంటే, ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాంటి వాడంటే మన ప్రధాన యాజకుడు. గతంలో పాత నిబంధనలో ఉన్న యాజకులందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు. మరలా వారిలో ఒకరు యాజకుడుగా నిలిచారు. ఇలా వారి తరతరాలు మారుతూ వచ్చాయి. కానీ ఈయనెవరంటే నిరంతరము కూడా యాజకుడే. ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరంటే నిరంతరము యాజకుడు. అందుకు ఆయన లేవి క్రమము చొప్పున కాక మెల్కీసెదెకు క్రమములో వచ్చిన యాజకుడు. మెల్కీసెదెకు క్రమములో వచ్చినటువంటి యాజకుడు. కాబట్టి ఆయన ఎలాంటి వాడంటే మనం చూసాం, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షముగా, తన ద్వారా అంటే దేవుని మాటకు లోబడి ఎవరైతే వస్తారో వారి పక్షమును ఏం చేస్తాడంట? విజ్ఞాపన చేసేవాడు. విజ్ఞాపన అంటే ప్రార్థన. దినం అన్ని వేళలా కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసే పని ఏంటంటే, ఆయన నిరంతరము కూడా ఎలాంటి వాడంట? పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. నిత్యము కూడా ఆయన జీవించువాడు, ఆది అంతము లేనివాడు. అన్ని వేళలా అన్ని సమయాలలో ఆయన చేసే పని ఏంటంటే, తండ్రి కుడి పార్శ్వమున కూర్చోండి సర్వ మానవాళి కొరకు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన, ప్రార్థన. ప్రభువా, వారు ఇంకా రక్షణ పొందలేదు తండ్రి, వారు ఇంకా అజ్ఞానములో ఉన్నారు తండ్రి, వారు ఇంకా కష్టములో ఉన్నారు తండ్రి అంటే మన ప్రార్థనలన్నీ కూడా తండ్రి దగ్గరకు తీసుకెళ్ళేది ఎవరంటే మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు ప్రభు. అందుకే మనం ఏమని ప్రార్థన చేస్తాం? ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం అంటే మనం చేసే ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్తుంది. ఆయన తండ్రికి విజ్ఞాపన చేస్తాడు. తండ్రి, ఇదిగో వీరి అక్కర్లో ఉన్నారట, ఇదిగో వీరి ఇబ్బందిలో ఉన్నారంట, ఇదిగో వీరు నీకు మొరపెడుతున్నారు, వీరికి సహాయం చేయమని యేసు ప్రభు నిరంతరమైన యాజకుడు చేసే పని ఏంటంటే విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకే అన్నాడు కదా. ఇంకా పైన మనం చూస్తే 24వ వచనములో, ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడాయను. ఇంకా పైన చూస్తే, మరియు ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులైరిగాని, ఎల్లప్పుడూ ఉండటానికి సాధ్యము కాల. ఎందుకంటే ఒకరి తర్వాత ఒకరు ఒక వ్యక్తి యాజకత్వం చేస్తున్నాడు, ఆ వ్యక్తి చనిపోతున్నాడు, మరలా లేవీల్లోనే మరొక యాజకుడు వస్తున్నాడు. అలాగూ తరతరాలు కూడా వారు మారుతూ వస్తున్నారు. అంతేకాదు, వారు అర్పించినటువంటి బలులకు సంపూర్ణ పాపశుద్ధి లేదు. కాబట్టి లోకరక్షకుడైన దేవుడు తానే సర్వమానవాళి కొరకు ఈ లోకానికి వచ్చి తానే బలి అయిపోవటానికి కారణం ఏంటంటే, ఆయనే ప్రధాన యాజకుడు, ఆయనే బలి పశువు. ఆయనే ఏ విధంగా వారు బలి పశువుని ఆ బలిపీఠం మీద దహిస్తారో, అలానే ప్రభువైన యేసుక్రీస్తు వారు బలిపీఠం అంటే సిలువ, ఆ సిలువ పైన ఆయన దహించబడ్డాడు. మండు టెండలో, భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడి ఆయన మండుటెండలో కాలిపోయి తన రూపమంతా వికారమైపోయింది ప్రభువైన యేసుక్రీస్తు వారి. అందుకే అన్నాడు కదా, మరియు ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులయ్యారంట.
తర్వాత ఈయన నిరంతరము జీవించువాడు గనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడాయను. ఏ యాజకత్వం అంట? ఎందుకని? నిరంతరము జీవిస్తున్నాడు కాబట్టి. ఆయన తండ్రి దగ్గరకు వెళ్ళిన దగ్గర నుండి తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నానన్న దగ్గర నుండి ఆయన భూమి మీద ఒక 40 దినాలుండి చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు తర్వాత ఆయన శిష్యులు అనేకులు చూస్తుండగానే పరమునకు ఆరోహణమై వెళ్ళాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఏం చేస్తున్నాడు ఆయన? మనందరి కొరకు ఆయన నిరంతరము కూడా జీవిస్తూ నిరంతరము కూడా ఈ దినం వరకు కూడా మన కోసం ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ దినం నీ కోసం కూడా చేస్తున్నాడు. రక్షింపబడని నీ కోసం, రక్షింపబడి ఇంకా ఫలములు లేకుండా ఉన్న నీ కోసం కదా, మనందరి కోసం, మనందరి బలహీనతల కోసం లోకరక్షకుడైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడుగా నిరంతరము జీవించువాడు గనుక వారిని సంపూర్ణులుగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. అంత శక్తిమంతుడు కాబట్టి ఈ దినమైన చక్కని తీర్మానం చేసుకో ప్రియుడా. ప్రియ సహోదరి, ఏ వయసున్నా నువ్వు చిన్న వయసు అయినా, మధ్య వయసు అయినా, యవనస్తుడు అయినా, యవనరాండు అయినా, పెద్ద వయసు అయినా, వయసుతో పరిమితం లేదు. దేవుడిచ్చిన సమయాన్ని ప్రభువా ఇంతకాలం ఇన్ని సంవత్సరాలు నేను ఎంతో పోగొట్టుకున్నాను, క్షమించు, నాకు ఇన్ని చేసిన నాలో నీ జీవాన్ని పోస్తూ బ్రతికిస్తూ వచ్చావు, ఈ దినం కూడా మీ ఇంటికి నడిపిస్తూ వచ్చావు, ఇది నా కోసమే. చక్కని తీర్మానం చేసుకో. రక్షింపబడి దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తున్న నీలో నాలో ఉన్న బలహీనతలు ఒప్పుకుందాం. కోపపడవద్దు. కోపపడితే ప్రయోజనం లేదు, దానివల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. దీనుడై ఎవడు నా మాట విని వణుకుచుండును వాని మీదే దృష్టి ఉంచుతానని యెషయా గ్రంథం 66:2 మనం చూడగలుగుతున్నాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఎలాంటి బలహీనత ఉన్నా ప్రభు క్షమించువాడు, కనికరించువాడు, దయచూపే దేవుడు. ఆయన అన్ని వేళలా మనకు తోడుండే దేవుడు. నిరంతరము కూడా మన బలహీనతల కోసం, మన రక్షణ కోసం, మన ఫలములు లేని స్థితిలో ఉన్న మన కోసం ఆయన నిత్యము కూడా విజ్ఞాపన చేసేటువంటి పరలోక యాజకుడు. ఆయన సన్నిధిలో ఈ దినమే తీర్మానం చేసుకు క్షమిస్తాడు, కనికరిస్తాడు. ప్రకటనలో ఉందాం. వారములో జరిగే కూడికలు. ఈరోజు 7 గంటలకు సువార్త కూడిక ఉంటుంది. రండి, అందరూ వాక్యం వినండి, వాక్యానికి లోబడండి. మనుషులు కాదు, మనుషుల వైపు చూడొద్దు. ఎవరి వైపు చూడాలంటే వాక్యం, దేవుని వైపు చూడాలి. రండి, 7 గంటలకు ప్రారంభిస్తాం, 8కి ముగిస్తాం. మంగళవారం ఎప్పటి వలె రాత్రి 7 గంటలకు సంఘ ప్రార్థన ఉంటుంది, 9 గంటలకు ముగిస్తాం. 1 నిమిషం అటు ఇటు కావచ్చు, ఎందుకంటే ఒకవేళ నా తలంపు ఏంటంటే అందరూ ప్రార్థించాలని ఆలోచన. టైం ఎంతైనా కానీ వచ్చిన వారందరూ కూడా ప్రార్థన చేయాలి అనేటువంటి ఆశ. ఎందుకంటే చాలామంది భయపడి చేయరు. అలాంటి వారికి కూడా అవకాశం ఉంటుంది అనేది తలంపు. ఒక 10 నిమిషాలు అటు ఇటు కావచ్చు, దాటవచ్చు, తగ్గవచ్చు. కాబట్టి 7 గంటలకు సంఘ ప్రార్థన ఉంటుంది, 9కి ముగిస్తాం. తర్వాత బుధవారం నాడు పగలు 10 గంటలకు కృపా సిస్టర్ వారి గృహం దగ్గర స్త్రీలకు ప్రత్యేకంగా కూడుకుంటుంది ఉపవాస ప్రార్థన. వారి కుటుంబము కొరకు, సంఘం అక్కర్ల కొరకు మరి సహోదరులుగా కూడుకుని అక్కడ ప్రార్థన చేస్తారు. అందరూ కూడా రావాలి. సిస్టర్స్ అంతా రావచ్చు, అందరూ రావచ్చు అంట. అందరూ రండి.
మరి ప్రార్థనలో మీరంతా పాలు పొందాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. తర్వాత గురువారం నాడు ఎప్పటి వల్లే బైబిల్ స్టడీ అంటే వాక్య ధ్యానం కూడుకుంటుంది. 7 గంటలకు ప్రారంభిస్తాము, 8:30కు ముగిస్తాము. శుక్రవారం ఆల్రెడీ ప్రేయర్ ఉంటుంది. అందరు రండి. శనివారం ఆల్రెడీ ప్రేయర్ తెల్లారి మరి ఉండదు కదా, మరి రాగలరా? సరే, రాగలిగిన వారంతా రండి. కోరుకుంది కాబట్టి శనివారము పగలు కుమారక్క వారి గురమ దగ్గర ప్రార్థన ఉంటుంది. స్త్రీలకు అందరు రావాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. శుక్రవారం మాత్రము ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది. ఆల్ నైట్ అంటే ఎప్పటి వరకు? హాఫ్ నైట్ కాదు అన్న. ఓ అన్న, ఆల్ నైట్ హాఫ్ నైటా? ఆల్ నైట్ అంటే 9 నుండి 4 వరకు ఉంటుంది. అందరు రండి. పొరుగురు వాళ్ళు కూడా రావచ్చు, దూర ప్రాంతాల వాళ్ళు, ఇబ్బంది లేదు. అందరు రండి. మరి 4 గంటల వరకు కూడుకుంటాం. ఎవరైనా సాక్ష్యం చెప్పేవాళ్ళు కూడా చెప్పొచ్చు. 10 నిమిషాలు అవకాశం ఉంటుంది, టైం ఉంటుంది కాబట్టి. అందుకొరకై శుక్రవారం నాడు మరి రాత్రి ప్రార్థన ఉంటుంది 9 నుండి 4 వరకు, లేదా 9:30 నుండి. కనుక అందరికీ కూడా రావాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. శనివారం నాడు కుమారక్క వారి గృహం దగ్గర మరి ప్రార్థన కూడుకుంది, అక్కడ కూడా అందరు రావాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. ఆదివారం ఎప్పటి వల్లే మరలా 9:30కు ఆరాధన ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీరన్నీ కోడికలకు వస్తూ మరి మాతో సహకరించాలని ప్రేమతో మనవి చేస్తున్నాము. సండే స్కూల్ పరిచర్య కొరకై సహోదరి ప్రశాంతి, సహోదరి సౌమ్య వచ్చేవారం. అమ్మా, మీరిద్దరూ వచ్చేవారం సిద్ధపడండి. మీరు చెప్పే పని లేదు, ఇక మీరు వెళ్ళటమే. తర్వాత ఈరోజు సువార్త కూడుకుంటుంది. అందరూ కూడా రండి. ఇవి వారములో కూడికలు. ప్రార్థించండి, అందరూ రావడానికి ప్రయత్నించండి. ఉచితమైతే వచ్చే వారములో ఇవన్నీ కూడా మనం క్లుప్తంగా ఒక్కొక్క దాన్ని ధ్యానం చేస్తాం. మీరు వినాలని ప్రేమతో మనవి చేస్తున్నాం.